ఓం నమో గణపతయే. రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభము. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి మన గృహాలు. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో హిందూ చాంద్రమానం ప్రకారము మనకున్న 12 మాసాలలో 5వది ఎంతో పవిత్రమైన మాసంగా చెప్పబడింది. ఇందులో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి చక్కగా శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అలాగే వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన మహావిష్ణువుకి అయిన దేవేది భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసము శ్రావణ మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేషమైన ఫలితం మన కుటుంబంలో అందరికీ కూడా కలుగుతుంది. అట్లాగే శ్రావణ మాసం చక్కగా విశిష్టమైన మాసంగా మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మహావిష్ణువు జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము కావటం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసము మహావిష్ణువుని పూజకి ఎంతో మంచి ఉత్కృష్టమైన మాసము. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని మనకి వేద పురాణాలు, శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అట్లాగే శివారాధనకు ఎంతో విశిష్టమైన మాసము ఈ శ్రావణ మాసము. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవతారాధనలో శివుడికి విష్ణువు భేదం లేకుండా పూజించడానికి విశిష్టమైన మాసము. ఈ నెలలో వచ్చేసి ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్లు సుఫలితాలు ఇస్తుందని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని మనకి శాస్త్రవచనము. సోమవారంలో శివుడి ప్రీత్యర్థము ఈ వ్రతాన్ని ఉపవాస దీక్షగా చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం సాయంత్రం వరకు ఉండి చక్కగా సాయంత్రం శివాలయంలో అభిషేకం చేసుకుని బిల్వా పత్రాలతోటి పూజ చేయటం వల్ల మనకున్న ఇష్టకామ్యాలన్నీ నెరవేరుతాయి. ఒకవేళ శివాలయం కానీ వెళ్ళలేకపోతే ఇంట్లో చక్కగా మీ పూజా మందిరంలో శివలింగానికి అభిషేకం చేసుకుని బిల్వపత్రార్చనతో పూజ చేసుకోవాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా, అలాగే సాధ్యం కాని వారు పక్షంలో రాత్రి పూజ ముగిసిన తర్వాత ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో కల 15 రోజుల్లో ఎంతో విశిష్టమైన రోజులని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి పూజలు చేయాలని మనకి వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందన్నారు మనకు శాస్త్రాలు. మంగళగౌరీ వ్రతం కూడా ఈ మాసంలో మనం చేసుకోవాలి. మంగళగౌరీ వ్రతము అనగా శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతము. దీని శ్రావణ మంగళవారం వ్రతమని, అట్లాగే మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రీదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి తెలిపినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా దీర్ఘ సుమంగళికం కలుగుతుంది. అట్లాగే వారి కుటుంబాలందరికీ కూడా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. అట్లాగే మరీ ముఖ్యంగా మనం చెప్పుకునే వ్రతము శ్రీ వరలక్ష్మి వ్రతము. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారము ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారం అయినా ఈ వ్రతం ఆచరించవచ్చు. కొత్తగా వివాహమైన వారు 2వ వారమే ఆచరించుకోవాలి. వ్రతం ఆచరించుకునేటప్పుడు చక్కగా పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దాని వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. అట్లాగే 9 ముడులతో తోరాన్ని కుడి చేతికి ధరించాలి. చక్కగా పుత్రపౌత్రాభివృద్ధించ
బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర వృద్ధించ దేహిమే రమే అనే మంత్రాన్ని పఠిస్తూ కంకణం కుడి చేతి కట్టుకోవాలి. అట్లాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదులకు చక్కగా తాంబూలాలు వాయినాలు ఇచ్చి వాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్టు ప్రసిద్ధి. శ్రావణ మాసంలో విశిష్టతలు శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. అట్లాగే శుక్లపక్షంలో పౌర్ణమి, శ్రావణ పౌర్ణమిగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదరీ సంబంధానికి సూచంగా ఈ రక్షాబంధనాన్ని జరుపుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఈ రోజునే నూతన యజ్ఞోపవిధారణ వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. కృష్ణభాజ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విధిగా రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి కూడా ఈ శ్రవణ మాసంలోనే. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటి సైతం ఈ నెలలో మనం అందరం చేసుకుంటూ ఉంటాము. ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుని నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే మనకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన వేద శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.